ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ అరెస్ట్ తీవ్ర షాక్‌లో ఫ్యాన్స్. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజయోత్సవాల సందర్భంగా మైదానం వెలుపల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోవడం, అదే సమయంలో వర్షం పడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన యావత్ దేశంను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ దుర్ఘటనపై ప్రతి ఒక్కరూ సంతాపం వ్యక్తం చేశారు. బెంగుళూరు తొక్కిసలాట ఘటన మెల్లమెల్లగా ఆర్‌సీబీ మెడకు చుట్టుకుంటుంది. ఇప్పటికే ఆర్‌సీబీ, కర్ణాటక క్రికెట్ సంఘం, ఈవెంట్ మేనేజర్లపై కేసులు నమోదయ్యాయి. ఆర్‌సీబీ టీమ్ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను, అదేవిధంగా ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని శుక్రవారం ఉదయం బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తొక్కిసలాటకు బాధితుడిగా కోహ్లీని వెంటనే అరెస్ట్ చేయాలని పోస్టులు పెడుతున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.